మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి రాబోయే రోజుల్లో కూడా ఒక ఫైర్ బ్రాండ్గా కూడా ఆయనకు పేరు రానుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మార్కాపురం ప్రాంతంలో కూడా ఉదయం ప్రతిరోజు కూడా వార్డుల్లో ఆయన తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా ప్రజలను అడిగి తెలుసుకుంటూ వాటికి పరిష్కార మార్గాలు కూడా, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి, అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు, అదేవిధంగా మార్కాపురం మున్సిపాలిటీకి సంబంధించి కూడా 35 మంది కౌన్సిలర్లు ఆ మార్కాపురం మున్సిపాలిటీలో ఉంటే 5గురు మాత్రమే తెలుగుదేశం పార్టీ 2021లో గెలవటం జరిగింది. అక్కడి నుంచి జరిగినటువంటి పరిస్థితుల దృష్ట్యా కూడా 30 మంది కార్పొరేటర్లు వైసీపీ వైపు ఉన్నారు. సో ఇప్పుడున్న పరిస్థితిలో కూడా ఈ మధ్యకాలంలో 12 మంది కౌన్సిలర్లను కూడా తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడంలో మార్కాపురం ఎమ్మెల్యే సక్సెస్ అయ్యాడు. ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఒకవైపు తెలుగుదేశం పార్టీ క్యాడర్ను కాపాడుకుంటూ కూడా, మరోవైపు గతంలో ఎన్నికల టైంలో వైసీపీని నానా గందరగోళం చేసినటువంటి కందుల నారాయణ రెడ్డి అక్కడి నుంచి తన యూటర్న్ రాజకీయాలు తీసుకుంటూ కూడా మార్కాపురం మున్సిపాలిటీ మీద కన్నేసి అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లను చేర్చుకునే దాంట్లో సక్సెస్ అయ్యాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కాపురం మున్సిపాలిటీలో తెలుగుదేశం బలం దాదాపుగా 17కి చేరుకుంది. 12 మంది చేరారు, 5గురు ఆల్రెడీ మార్కాపురం కౌన్సిలర్లు టీడీపీ వాళ్ళు ఉన్నారు. సో ఎమ్మెల్యే ఓటింగ్ తోటి 18 అవుతుంది. సో దాదాపుగా చైర్మన్ పీఠం 2025 మార్చి తర్వాత కూడా ఏ టైంలోనైనా కూడా చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కందుల నారాయణ రెడ్డి ఇప్పటికే దాదాపుగా దాన్ని సిట్రైట్ చేసినటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. అయితే కందుల వ్యవహార శైలి మీద కూడా టీడీపీ నేతలు గురుగా ఉంటున్నట్టు సందర్భాలు తెలుస్తూ ఉన్నాయి. ఎందుకంటే చేరిన కౌన్సిలర్ అందరూ కూడా వైసీపీకి చెందినవారు, దాదాపుగా వారందరూ కూడా నాగార్జున రెడ్డి అనుచరులు అని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ నేతలు అయితే గురువుగా ఉన్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా కొంత అక్కడ ఉన్నటువంటి వైసీపీ కౌన్సిలర్లతో తెలుగుదేశం పార్టీ నాయకులు కొంత ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నప్పటికీ కూడా మార్కాపురం మున్సిపాలిటీ గనక తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోకపోతే మార్కాపురం కాన్స్టిట్యున్సీలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కుంటు పడతాయి అనేది జగమెరిగిన సత్యం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఎమ్మెల్యే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ముందుకు పోతా ఉన్న క్రమంలో కూడా అక్కడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి నిధులు మున్సిపాలిటీ గనక తెలుగుదేశం పార్టీ గనక కైవసం చేసుకుంటే మార్కాపురం డెవలప్ అవ్వడంలో కూడా కొంత స్పీడప్ అయ్యే కార్యక్రమాలు కూడా జరుగుతాయి అని చెప్పి కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఆ క్రమంలోనే వారందరం కూడా చేర్చుకుంటూ వైసీపీ నాయకులు చేర్చుకోవటం వెనక ఉన్నటువంటి ఆంతర్యం కొంతమందికి తెలియపోయినప్పటికీ కూడా ఎమ్మెల్యే మీద విమర్శలు చేయటంలో కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే ఎమ్మెల్యే మీద గురుగా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా రాబోయే రోజుల్లో మార్కాపురం కాన్స్టిట్యున్సీలో మరిన్ని మార్పులు జరుగుతాయని కూడా మనం తెలియజేస్తాం.